మీకు సగ్గుబియ్యం మురుకులు వచ్చినట్టుంది కదా? అవును వర్షిని. ఓకే, సో సగ్గుబియ్యం మురుకులు ఎలా తయారు చేయాలో చూసే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సగ్గుబియ్యం మురుకులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, వాము 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో ఇప్పుడు సగ్గుబియ్యం మురుకులు ఎలా తయారు చేయాలో ఫస్ట్ స్టెప్ ఏంటో చెప్పండి. ఒక బౌల్ తీసుకొని పెరుగులో నానబెట్టుకోవాలండి సగ్గుబియ్యము. సో సగ్గుబియ్యాన్ని మనం పెరుగులో నానబెట్టుకున్నాం ముందు, ఎందుకండి? కాస్త పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ వస్తుంది కదా. ఓకే, పులుపు కొంచెం పులుపు రావడానికి పెరుగులో నానబెట్టుకోవాలి. ఓకే, తర్వాత దానికి బియ్య పిండి, వాము, కొంచెం వాము, ఓకే, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో మోక్ష చాలా అల్లరి చేస్తుందా? సైలెంట్ అమ్మాయి? లేదండి, సైలెంటేనా? కొంచెం వాటర్ వేయాలనుకుంటా కదండి? అవునండి, చూడండి. కలుపుతూ చూసుకుంటూ. ఓకే, మోక్ష తినడానికి విసిగిస్తుందా అండి? బాగానే తింటుందా? తింటది, కానీ కొన్ని పర్టికులర్ ఐటమ్స్ మాత్రం తింటది అనమాట. స్వీట్స్ కొంచెం ఎక్కువ ఇష్టము. ఇంకా ఇలాంటివన్నీ స్నాక్స్ కి, బాక్స్ కి పెట్టాలి కదా, అప్పుడు చేస్తూ తింటుందా ఇవన్నీ స్నాక్స్? తింటది. ఓకే, ఇలా కొత్త కొత్త ఇది మీరే తయారు చేశారా లేకపోతే ఎక్కడ చూసారా? మా సిస్టర్, కజిన్ సిస్టర్ ఉంటారు, ఒకసారి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చేశారు, నచ్చింది, అందుకని ట్రై చేశాను. నేను ట్రై చేసింది ఫస్ట్ టైం బాగా కుదిరిందా? బాగా వచ్చిందండి. ఓకే, మనం మురుకుల పిండి లాగా చేసుకోవాలండి. ఓకే, నార్మల్ మురుకులు ఎలా చేసుకుంటామో అలా. తను ఒక్కటే పాప మోక్ష? అవునండి. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? బిజినెస్. కొత్త కొత్త రెసిపీస్ ఫ్రీక్వెంట్ గా ట్రై చేస్తారా లేకపోతే అప్పుడప్పుడే? అప్పుడప్పుడు. ఓకే, ముద్దలాగా చేసుకున్నారండి మొత్తం. రెడీ అయిపోయిందా అండి? అవునండి. ఓకే, ఇది మురుకుల పావులో తీసుకొని అందులో పెట్టారు. సేమ్ మన మురుకులు లాగా. ఆయిల్ కూడా రెడీ అయిపోయింది ఫ్రైకి. ప్లేట్లో కానీ పేపర్లో కానీ వేసుకుంటే ఈజీగా తీసుకోవడానికి వస్తుంది మనకి. ఓకే, డైరెక్ట్ గా కొంతమంది ఆయిల్లో వేస్తారు కదా, ఎలా అయినా చేసుకోవచ్చు. మామూలుగా ఎప్పుడు చేసుకునే మురుకుల్లో కంటే సగ్గుబియ్యం ఇందులో యాడ్ చేసుకుంటే డిఫరెంట్ గా ఉంది. లిడ్ పెట్టుకుంటే అడ్డము చిట్లకుండా ఉంటుంది అనమాట. ఓకే, ఒక్కోసారి సాబ్దాను చిట్లుతుంది అనమాట. ఓకే, సో సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుందామా అండి? అవును. సాబుదానా మురుకులు రెడీ. వెరీ నైస్. చూసారు కదండి, చాలా ఫాస్ట్ గా సగ్గుబియ్యం మురుకులు రెడీ అయిపోయినాయి. దీన్ని టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. సగ్గుబియ్యం మురుకులు తయారు చేసుకునే విధానం: ముందుగా సగ్గుబియ్యం పెరుగులో నానబెట్టాలి. ఒక బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం, బియ్యం పిండి, వాము, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకొని కాగి నూనెలో మురుకుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం మురుకులు రెడీ. సో ఇప్పుడు సగ్గుబియ్యం మురుకులు ట్రై చేద్దామండి. మోక్ష, మీ మమ్మీ చేసిన రెసిపీ కదా,
బాగున్నాయా దినేష్? బాగున్నాయా? ఎంత బాగున్నాయి? ఇది ఇంత 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 ఎక్కువ బాగుంది. ఎక్కువ బాగున్నాయా? ఎలా ఉన్నాయి మోక్ష? వెరీ నైస్. మంచి కామెంట్స్ వచ్చినాయి కాబట్టి నేను కూడా టేస్ట్ చేయాల్సిందే. చాలా బాగున్నాయి, కరకరలాడుతూ బాగా వచ్చాయి. చాలా బాగా వచ్చినాయి. సో రాజు గారు మీరు చెప్పండి ఎలా ఉన్నాయి? రెండు బాగానే ఉన్నాయి, అంటే ఒక స్వీట్ ఒక హాట్. సో పిల్లల చాయిస్, ఎందుకంటే కొద్దిమందికి స్వీట్ ఎక్కువగా ఇష్టం ఉంటుంది, కొద్దిమందికి హాట్గా ఇష్టం ఉంటుంది. సో ఇవి హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో. అవును. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారండి. యా నాకు కూడా 2 రెసిపీస్ చాలా టేస్టీగా చాలా నచ్చినాయి.